అందరికీ మరణాత. హ్యాపీ సండే టు ఆల్. ఆగస్టు 17వ తేదీ ఆదివారము, దేవుణ్ణి ఆరాధించు దినము. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4వ అధ్యాయములో నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలయును అని సమరయ బావి దగ్గర సమరయ స్త్రీకి దేవుడు తెలియచేసినట్లు మనకు కనబడుతుంది. యథార్థ హృదయముతో దేవుని మనము ఆరాధించాలి. ఇశ్రాయేలీలైన వారికి దేవుడు నేర్పాలి అనుకున్నది ఆరాధన. నేర్చుకోవాలి, ఆరాధన వారు నేర్చుకోవలసింది. కానీ అన్యారాధన వారు నేర్చుకున్నారు. అన్యారాధన గొప్పదా, దైవారాధన గొప్పదా? దైవారాధనే గొప్పది. సమస్త మానవాళిని కలుగు చేసిన, సమస్త సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు సమస్త మానవుల రక్షణార్థమై రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవులను ఆదరించు పరిశుద్ధాత్మ తండ్రి త్రైక దేవుడు, త్రిత్వంగా కనబడుచున్న ఏకదేవుడైన ప్రభుని మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాము గనక కుటుంబములతో ఈ రోజు మనం అందరము కూడా దేవుని ఆలయములో గడిపి దేవుని ఆరాధిద్దాం. అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయగల తండ్రి, మీకు అనేక స్తోత్రములు. ఆగస్టు 17వ తేదీలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు అనేకమైన స్తోత్రములు. ప్రభా, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా, కుటుంబముతో ఆరాధించినట్లుగా సహాయము చేయండి. మందిరములను మీ మహిమతో నింపండి. ఆరాధించు వారిని పరిశుద్ధాత్మతో నింపండి. ఆశీర్వదించండి. రావలసిన మేళ్లు ఒక్కొక్కరికి మీరు దయచేయండి. త్వరగా వచ్చుచు ఉన్న ప్రభువున్న యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామమును అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.